నార్మల్ ప్యాంట్కి పాకెట్ని ఈ విధంగా స్టిచ్ చేసుకోవచ్చు. ముందుగా 2 మడతల మీద పొడవు 10 ఇంచీలు అలాగే వెడల్పు 5 ఇంచులు ఉండే విధంగా పాకెట్ సైజ్ని తీసుకోవాలి. మన ఇష్టం, సైజు పొడవు అనేది చిన్నగా కావాలనుకునే వాళ్ళకి చిన్నగా, సైజు పెద్దగా ఉండాలనుకున్న వాళ్ళకి పెద్ద సైజులో తీసుకోవచ్చు. నేనైతే 10 ఇంచుల పొడవు 5 ఇంచుల వెడల్పు తీసుకుంటున్నాను. 2 మడతల మీద ఇలా బాక్స్ షేప్లో కానీ ఎగ్ షేప్లో కానీ మనము కట్ చేసుకోవచ్చు. మిగిలిన పీస్ని ఇలా చుట్టూరా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పీస్ని పైవైపు పట్టీకి కింది కాలు భాగంని కుడివైపు కానీ ఎడమవైపు కానీ జాయిన్ చేస్తాం కదా, అక్కడ క్లోజ్ ఉన్న వైపు ప్యాంట్ పీస్ని పైవైపు నుంచి ఇలా మన చెయ్యి ఎంతైతే పడుతుందో అలాగా మన చెయ్యి కొలత తీసుకుని హ్యాండ్ పట్టే అంతా అటువైపు ఇటువైపు మార్కింగ్ చేసుకోవాలి. దీన్ని ఇలా కొంచెం కర్వ్ షేప్లో కానీ లేకపోతే స్ట్రైట్గా కానీ కట్ చేసుకోవాలి. ప్యాకెట్ ఉన్నట్లు కనిపించకూడదంటే స్ట్రైట్గా కట్ చేసుకోవాలి, లేదా ప్యాకెట్ ఉన్నట్లు షేప్ కనిపించాలంటే ఇలా క్రాస్గా కొంచెం కట్ చేసుకోవాలి బో షేప్లో. నేనైతే ప్యాకెట్ కనిపించకుండా ఉండాలని చెప్పారు కాబట్టి ఇలా స్ట్రైట్గా కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసిన తర్వాత ఇందాక పాకెట్కి కట్ చేసాం కదా, ఆ పీస్ని పై వైపున ఒక పీసు కింది వైపున ఒక పీసు అటాచ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కట్ చేసిన పీస్కి పై వైపున కింది వైపున మనం ఎంతైతే కట్ చేసామో ఆ ఖర్చు వరకు మాత్రమే పై పీస్ని కింది పీస్ని అటాచ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఎలాగైతే బ్లౌజ్ హ్యాండ్కి పీస్ కడతామో అలాగే కుట్లు పైవైపుకు ఉండే విధంగానే స్టిచ్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ స్టిచ్చెస్ మళ్ళీ లోపలికి వెళ్ళిపోతాయి కాబట్టి వీడియోలో స్కిప్ చేయకుండా చూడండి, అర్థమవుతుంది. ఇలా కింది వైపుకి ఒకటి పైవైపుకి ఒకటి మనము ఎంతైతే ఫ్రంట్ పీస్ని ఓపెన్ చేసామో అంత మాత్రమే ఒక మూల నుంచి ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఆ పార్ట్ని మాత్రమే స్టిచ్ చేసి మిగతాది అలాగే వదిలేయాలి. పాకెట్ని ఇలా పై వైపున కింది వైపున స్టిచ్ చేసిన తర్వాత మిగతా పాకెట్ని స్టిచ్ చేసుకోవాలి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ప్యాంట్ కటింగ్ వీడియో ఐకార్డ్లో కానీ ఎండ్ స్క్రీన్లో కానీ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఫుల్ కటింగ్ స్టిచ్చింగ్ వీడియో కూడా ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే స్కూల్ యూనిఫామ్, కాలర్ నెక్, రౌండ్ నెక్, హాఫ్ కాలరు, అలాగే లాంగ్ ఫ్రాక్స్, అలాగే బ్లౌజ్ డిజైన్స్, బ్లౌజ్ కటింగు ఈజీ పద్ధతిలో ఎలా కట్ చేసి స్టిచ్ చేసుకోవాలో, స్కూల్ యూనిఫామ్, చిన్నపిల్లల షర్ట్లు కూడా నార్మల్ బ్లౌజ్ కుట్టినంత ఈజీగా ఎలా కట్ చేసి స్టిచ్ చేసుకోవాలో కూడా నా ఛానల్లో ఉన్నాయి. రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. చూసారు కదా, ఇలా కింది వైపు పైవైపు ఓపెన్ ఎంత ఉంటే అంత మాత్రమే ఇలా అటాచ్ చేసుకోవాలి. విడిపోకుండా నేను డబుల్ స్టిచ్ అనేది వేస్తున్నాను. ఇలా పైవైపున కింది వైపున వేసిన తర్వాత మిగతా పాకెట్ భాగం ఉంటుంది కదా, దాన్ని మొత్తం పైవైపు నడుం దగ్గర క్లోజ్ చేస్తాం కదా, ఇందాక ఓపెన్ చేసిన ప్యాంట్ పీస్లో దాన్ని మొత్తం క్లోజ్ అయ్యే విధంగా మనము ప్యాకెట్ని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పీసు ఆ పీసు సపరేట్గా అటాచ్ చేసాం కదా ఇలా. ఇప్పుడు మిగతా పీస్ని పాకెట్ ఎలా ఉంటే అలా మనం అటాచ్ చేసిన దగ్గర నుంచి ఫుల్ రౌండ్ వచ్చేదాకా ఇలా స్టిచ్ చేసుకోవాలి. ముందుగా ప్యాంటు పెద్ద పీస్ ఉంటుంది కదా, దానికి సైడ్లో ఓపెన్ మొత్తం క్లోజ్ చేసేసి నార్మల్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా మొత్తం పైనుంచి కింది వరకు స్టిచ్ వేసేసుకుంటే పాకెట్ అనేది చూడండి ఇలా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ పాకెట్ని పైన కూడా క్లోజ్ చేసేయాలి. నడుం దగ్గర మామూలు ప్యాంట్ ఏ విధంగా కుడతామో ఆ విధంగానే దాంట్లోకి అటాచ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత దీన్ని తిరగేసుకుంటే మనకి పాకెట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చాలా అంటే చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. ఈ వీడియోలో క్లారిటీగా అర్థం కాకుంటే నెక్స్ట్ వీడియోలో పాకెట్ వేరే కలరు అలాగే దారం కూడా వేరే కలర్తో వేసి స్టిచ్ చేసి చూపిస్తాను. నా ప్లేలిస్ట్లో ఉంటాయి ఆ వీడియోలు, ఒకసారి నా ఛానల్లో చెక్ చేయండి. ఇలా మొత్తం రౌండ్గా స్టిచ్ చేసిన తర్వాత ఈ పాకెట్ని లోపల పెట్టేస్తే రివర్స్లో
మనకి పాకెట్ అనేది బయటకు కనపడకుండా ఈ విధంగా వచ్చేసింది చూడండి. ఇప్పుడు దీన్ని రివర్స్ చేసేస్తే ప్యాకెట్ స్టిచ్చింగ్ అసలు కుట్టినట్టు కూడా తెలియకుండా మనకి ఈజీగా ఈ విధంగా రెడీ అయిపోతుంది. సైజు మన ఇష్టం, మనకు నచ్చిన సైజులో పెట్టుకోవచ్చు. చూసారు కదా, యూనిఫామ్ ప్యాంటుకి కానీ నార్మల్ ప్యాంటుకి కానీ ఇలా ఒక సైడ్ కానీ 2 సైడ్లు కానీ ఈజీగా ముడతలు లేకుండా పాకెట్ అనేది ఈ విధంగా స్టిచ్ చేసుకోవచ్చు. ఇంతవరకు నా వీడియో చూసారంటే నా వీడియో ఎంతో కొంతైనా నచ్చే ఉంటుంది కాబట్టి తప్పకుండా నా వీడియోని లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, ఇలా ఈజీగా అందరికీ అర్థమయ్యే విధంగా ప్యాంట్కి పాకెట్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు. ప్యాంట్ కటింగ్ కూడా మొత్తం వీడియో ఉంది, ఒకసారి నా ఛానల్లో చెక్ చేసుకోండి.